ఏంట్రా ఈ సినిమా చేస్తున్నాడు, ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు ఏంటి. నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు విలువ చాలా అంటే చాలా కాస్ట్లీ. ఆ తప్పు విలువ నిలబడడం చాలా కష్టం, ఎందుకంటే డబ్బులు ఉండేది కాదు. కిరణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదు, కిరణ్ మరీ ఏంటి ఆ స్క్రిప్ట్ సెలెక్షన్. హాయ్ అండి కిరణ్ గారు. హలో హౌ ఆర్ యు అండి? ఐఎమ్ సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి, సూపర్. నాకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో అడగాలన్నాను మీ జర్నీ. రాజు గారు రాణి గారి దగ్గర నుంచి చూసాం. అప్పుడు ఆ టైంలో మేము యూఎస్లో ఉండే. వీ ఫెల్ట్ లవ్ ఇన్ దట్ సీన్. దాని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చింది. తర్వాత దేర్ వర్ లిటిల్ అప్స్ అండ్ డౌన్స్ కదా. అండ్ తర్వాత కే వచ్చింది, కా వచ్చింది. కాప్పుడు ఆ రిలీజ్ స్టాక్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? అంటే లైక్ ఒక జెర్సీ మూమెంట్ ఏమైనా వచ్చిందా? అంటే నాకు తెలుసు బ్రో ఆ సినిమా ఆడుతుందని. ఓకే, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే నాకు 4 years ఆఫ్ జర్నీ అనుకోవచ్చు. నా సినిమాలు నాకు ఏమవుతాయని ముందే తెలుసు. రాజావారు రాణి గారు అప్పుడు, ఎస్ఆర్ కళ్యాణం అప్పుడు, వినరో భాగ్యం అప్పుడు, అండ్ ఈవెన్ కా నేను స్టార్ట్ చేసినప్పుడే నాకు తెలుసు. బికాజ్ ఎంటైర్ థింగ్ నా చేతిలో ఉంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ప్రమోషన్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా తీయాలి, ఏంటి. ఒకవేళ ఎప్పుడైనా కాపీ చూసినప్పుడు ఒకవేళ అది ఇది బాగాలేదంటే ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. బికాజ్ నా చేతిలో ఉన్నంత వరకు దాన్ని బెస్ట్ చేసే ఇవ్వాలి అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండే. నేను సినిమా ఎప్పుడైతే చూసుకున్నానో ఫైనల్గా, నేను ఇదే ఆఫీస్లో పైన ఒకరోజు ఎవ్వరు లేనప్పుడు ఎడిట్లో ఈవెన్ ఎడిటర్ని కూడా కొంచెం బయట ఉండమని నేనే కూర్చొని సినిమా చూశాను. నేను సినిమా చూసినప్పుడు ఐ న్యూ ఇట్, లేదు వర్కౌట్ అయిపోయింది సినిమా, క్లైమాక్స్ గట్టి కొడుతుంది, సర్ప్రైజ్ అవుతారు అని. అది ఇంకా దేర్ ఇస్ నో సర్ప్రైజ్ బ్రో. బట్ నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే సో మచ్ ఆఫ్ లవ్. అంటే సో మచ్ ఆఫ్ లవ్ అంటే అదే నేను అందుకే అప్పుడు ఒక స్టేట్మెంట్ ఏదో పెట్టున్నా, ఎవరికైనా హిట్ వస్తే పలానా అతనికి హిట్ వచ్చిందని. నాకు మాత్రం అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అందరూ అన్న మనం హిట్ కొట్టేసాం అంటే దట్ ఐ ఫెల్ట్ సో పర్సనల్. మోర్ దెన్ సినిమా హిట్ కన్నా హౌ పీపుల్ ఓన్డ్ మీ అన్నది నాకు ఇంకా కొంచెం ఎమోషనల్ అనిపించింది.